ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది మేడం. మేము ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నాం. ఇదంతా ఒకప్పుడు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఈ ఏరియా మొత్తం పొల్యూషన్ ఉండటం వల్ల ఇక్కడ వాటర్ మొత్తం కలర్ మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ మొత్తం క్లియర్ అయిపోయింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు కూడా చాలా పకడ్బందీగా పనిచేసి పొల్యూషన్ మొత్తం తగ్గించేసాయి. సో దీని వల్ల ఇప్పుడు ఇక్కడ వాటర్ కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడే హనుమాన్ టెంపుల్ ఉండేది. ఈ హనుమాన్ టెంపుల్ ఒకప్పుడు బోర్ వేస్తే వాటర్ ఎర్రగా వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మారింది. ఈ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఈ ఏరియా మొత్తం డెవలప్ అయింది. ఈ ఇండస్ట్రీస్ లేకపోతే ఇక్కడ డెవలప్మెంటే ఉండదు. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు వివిధ స్టేట్ల నుంచి, మొత్తం ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అక్కడి నుంచి అన్ని స్టేట్ల నుంచి ఉంటున్నారంటే దీనికి కారణం ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్ తీసేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ మళ్ళీ అక్కడికి పోవాలి కదా. మేమందరం ఎట్లా పోవాలి? ఇక్కడ స్కూళ్ళు కానీ పిల్లలు కానీ మేమందరం ఇక్కడ నుంచి ఎందుకు ఉంటున్నాం? ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయనే ఉంటున్నాం. ఇండస్ట్రీ చేస్తే మా బతుకు ఎట్లా మరి? ఇప్పుడు ఇక్కడ మీ రియల్ ఎస్టేట్ కోసము, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మమ్మల్ని ఇక్కడ వేరే చోటికి పంపంటున్నారు. మేము పోవాలి కదా. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చేస్తే మేము వేరే చోటికి పోవాలి. మళ్ళీ పొట్టదీపుల కోసం ఎక్కడికో బతుకు జీవనానికి పోవాలి. మేము మా పొట్ట కొట్టేసి మేము ఎక్కడికో పంపిస్తామంటే మేము ఎట్లా బతకాలి ఇక్కడ?